హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో 7-8 సంవత్సరాల పిల్లలకి సరిపోయే విధంగా ఇలాగ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో ఫుల్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే ఖచ్చితంగా మీరు ఈ లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చో నేర్చుకోవచ్చు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ బ్లూ కలర్ క్లాత్ ఉంది కదా, అది వచ్చి 2 మీటర్స్ ఉంది. లైనింగ్ వచ్చి 1.5 మీటర్ తీసుకున్నాను కింద బాటమ్ పార్ట్ కి. పై వైపు వేరే కలర్ ఎల్లో కలర్ క్లాత్ తో అయితే పై వైపు బ్లౌజ్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. దానికోసము లైనింగ్ ఒక 1/2 మీటర్ అయితే తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒకేసారి 2 పార్ట్స్ అయితే కట్ చేస్తున్నాను, 2 పార్ట్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఇక్కడ ఈ బ్లౌజ్ పొడవు వచ్చి 12 ఇంచులు తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసి ఖర్చుల కోసము 13 ఇంచెస్గా మార్కింగ్ చేసుకుంటున్నాను. పూర్తి పొడవు వచ్చి ఫ్రాక్ కి 37 ఇంచులు. కింది వైపు పావడా లెంత్ వచ్చి 25 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ వచ్చి నెక్, షోల్డర్ మొత్తం కలిపి 5 ఇంచెస్ తీసుకున్నాను. చంక డౌన్ కూడా 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఈ 5 ఇంచెస్ ని ఇలా స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకుని లైన్స్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా లైన్స్ వేసుకుని కార్నర్ లో ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుని కర్వ్ షేప్ అయితే తీసుకోవాలి. చిన్న పిల్లలకి 1 ఇంచ్ తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఈ ఫ్రాక్ వచ్చి చెస్ట్ లూజ్ 26 ఇంచెస్. 26 ని బై 4 చేసామంటే 6.5 ఇంచెస్ వస్తుంది. 6.5 ఇంచులు అయితే వస్తుంది. ఈ 6.5 ని ఇక్కడ మార్కింగ్ చేసుకొని వేస్ట్ దగ్గర ఇక్కడ మార్కింగ్ పెట్టాను కదా, అక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ వేస్తాం కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి ఒక 1/4 ఇంచుకి డాట్స్ కోసము ఎక్స్ట్రా క్లాత్ కోసము 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత అయితే మార్కింగ్ చేసుకునేసి ఈ మార్కింగ్స్ అన్ని కలుపుతూ ఇలా స్ట్రైట్గా లైన్స్ వేసుకోవాలి. కింది వైపు లైన్ దగ్గర స్ట్రైట్గా లైన్ వేసుకునేసి ఈ లైన్ దగ్గర మనము ఎక్కడ డాట్స్ వేసుకోవాలంటే టేప్ని ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకునేసి ఇక్కడ నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టుకునేసి ఒక 1/4 ఇంచ్ కట్ సైడ్ ఇటు సైడ్ మార్కింగ్ చేసుకొని ఈ చివర్లో 1/2 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ దగ్గర క్రాస్గా ఈ విధంగా లైన్ వేసుకోవాలి. నెక్స్ట్ నెక్ విడ్త్ వచ్చి 2.5 ఇంచెస్ తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. బ్యాక్ నెక్ లెంత్ వచ్చి ఇక్కడ నేను 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. పై వైపు ఉన్నది బ్యాక్ పార్ట్, కింది వైపు ఉన్నది ఫ్రంట్ పార్ట్. కింది క్లాత్ మీద అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ రౌండ్ షేప్ ని ఈ విధంగా అయితే డ్రా చేసేసాను. ఇది బ్యాక్ నెక్ అని గుర్తు కోసం ఇలా బియ్యం రాశాను అనమాట. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుల కోసం వదిలి ఇక్కడ క్రాస్ గా నెక్ వైపు నుంచి షోల్డర్ కి ఇలా లైన్ వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నెక్ పొడవు అనేది తక్కువ, బోట్ నెక్ టైప్ కాబట్టి. ఇప్పుడు చంక రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న డ్రెస్ తో ఒకసారి ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు 5.25 ఇంచ్ వరకు ఉంది కాబట్టి ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి చెస్ట్ మార్కింగ్ దగ్గర చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు కరెక్ట్ గా సరిపోలేదు కాబట్టి లైన్ ని కొద్దిగా కిందికి డ్రా చేసుకుని అదే విధంగా కర్వ్ షేప్ వచ్చే విధంగా ఒకసారి చెక్ చేసుకున్నాను. కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు మనము ఇక్కడ ఏ విధంగా డ్రాయింగ్ వేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. కింది వైపు కూడా ఇక్కడ ఎలా డ్రా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుని ఇక్కడ డాట్స్ కోసం మార్కింగ్ పెట్టాం కదా, అక్కడ చిన్నగా ఈ విధంగా కట్ పెట్టుకోవాలి. అదే విధంగా చంక భాగంలో చెస్ట్ మార్కింగ్ దగ్గర కూడా కట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ నెక్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఫస్ట్ కొద్దిగా కట్ చేసేసాను. కింది వైపు కూడా అక్కడే కట్ చేయడం కోసము ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. కింది వైపు ఉన్న క్లాత్ అయితే కట్ చేయకూడదు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను. ఇక్కడ రౌండ్ షేప్ కాకుండా కొద్దిగా ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇలా డ్రా చేసుకుని ఇది ఎలా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర క్రాస్ గా డ్రా చేశాను కదా, దాన్ని కూడా కట్ చేసేయాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇదైతే బ్యాక్ పార్ట్, ఇదైతే నెక్స్ట్ ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కి మిడిల్ లో కట్ చేసేయాలి. ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేస్తాను, ఎందుకంటే బ్యాక్ సైడ్ హుక్స్ కాజాలు పెట్టుకోవాలి కాబట్టి ఒకేసారి జాయిన్ చేసి మెయిన్ క్లాత్ కి ఆ తర్వాత అయితే కట్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ కి చంక భాగంలో ఒక 1/4 ఇంచ్ కి ఈ విధంగా లోపలికి మార్కింగ్ చేసుకొని కట్ చేసేయాలి. ఇలా కట్ చేసడం వల్ల ముడతలు రాకుండా ఫినిషింగ్ ఫ్రంట్ సైడ్ బాగుంటుంది. ఇది బ్లౌజ్ కి అయితే ఒక 1/2 ఇంచ్ తీసుకుంటాము. ఇక్కడ నేను ఒక 1/4 ఇంచ్ అయితే తీసుకున్నాను, చిన్నపిల్లలే కాబట్టి. ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే ఈ ఎల్లో కలర్ క్లాత్ ని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకునేసి ఈ క్లాత్ కి సరిపోయే విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. మెయిన్ క్లాత్ కి లైనింగ్ కి రెండింటికి మనం కట్ చేసుకున్న లైనింగ్ ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా అయితే కట్ చేసుకోవాలి లైనింగ్ చుట్టూ. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ అనిపిస్తే కూడా కమెంట్ చేయండి. నాకు తెలిసిన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు బాటమ్ పార్ట్ ని కట్ చేసుకున్నాము. ఇది 2 మీటర్స్ క్లాత్ కాబట్టి 1 మీటర్ గా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్ గా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకునేసి సపరేట్ గా అయితే స్టిచ్చింగ్ చేస్తాను నేను. ఇలా 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. ఈ బాటమ్ పార్ట్ లెంత్ వచ్చి 25 ఇంచెస్ అని చెప్పాను కదా, అది టేప్ ని ఇక్కడ ఈ విధంగా ప్లేస్ చేసుకునేసి
ఈ 25 ఇంచెస్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నాను ఖర్చులతో కూడా కలిపి. ఈ ఎక్స్ట్రా క్లాత్ వచ్చి లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవడం కోసము. పిల్లలు కొద్దిగా పొడవు వచ్చినప్పుడు ఈ క్లాత్ని రిమూవ్ చేసుకోవడం కోసము ఎక్స్ట్రా క్లాత్ అయితే పెడుతున్నాను నేను. టోటల్ 30 ఇంచులు వస్తుంది. అదంతా కూడా క్లాత్ చివరి వరకు ఈ విధంగా టేప్తో పెట్టుకుంటూ మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ మీదుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నామంటే స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు. మెయిన్ క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ని కూడా 2 పార్ట్స్గా ఈ విధంగా డివైడ్ చేసుకునేసేయాలి. మెయిన్ క్లాత్ పొడవు వచ్చి 25 ఇంచులు చెప్పాను కదా లెంత్. ఇప్పుడు దీనికి 2 ఇంచెస్ మైనస్ చేసి 23 ఇంచులుగా ఈ లైనింగ్ పొడవు అనేది తీసుకుని కట్ చేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా కట్ చేసుకునేసామంటే లైనింగ్ కటింగ్ కూడా అయిపోయింది. ఈ కొద్ది క్లాత్ మిగిలింది కదా, దీన్ని స్లీవ్స్ కోసం అయితే యూస్ చేస్తాను. ఫ్రిల్స్ పెట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడైతే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూసేద్దాం. ముందైతే ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ వైపు పెట్టుకుని దానిపైన లైనింగ్ పెట్టుకుని నెక్ చుట్టూ కూడా ఒక పాదం ఇంచు గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కటింగ్ చేసేటప్పుడు ఒకటి చెప్పడం మర్చిపోయాను. మెయిన్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ పైన ఏదైనా డిజైన్, ఇక్కడ నాకు అమ్మవారి బొమ్మల్లాగా ఉన్నాయి కదా, అది కింది వైపు వచ్చే విధంగా పెట్టుకుని ఆ తర్వాత ఫోల్డింగ్ చేసుకోవాలి. అది మనం చెక్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇదే కాదు, ఏదైనా ఫ్లవర్స్ వచ్చినా కూడా కరెక్ట్గా మనం పెట్టుకుని ఆ తర్వాత కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఉన్న క్లాత్ని కట్ చేసి ఇక్కడ నేను చూపించిన విధంగా రౌండ్ తిరిగిన చోట్ల అంతా ఈ విధంగా థ్రెడ్ కట్ అవ్వకుండా కట్స్ పెట్టుకునేసి లైనింగ్ని కింది వైపు టర్న్ చేసుకునేసి నీట్గా ఆ తర్వాత టాప్లో ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పైన స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని కిందికి తిప్పుకొని లైనింగ్ ఎలా ఉందో అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవడం కోసం ఆల్రెడీ మనం కట్ పెట్టుంటాం కదా, అక్కడికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక పాదం ఇంచ్ గ్యాప్తో ఈ డాట్ లెంత్ వచ్చి ఒక 6 ఇంచెస్ ఉండే విధంగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను. ఐరన్ ఉంది కదా, ఐరన్ కంటే ఒక 2 ఇంచెస్ పైకి అలా గుర్తుపెట్టుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకునేసి అదే స్టిచ్ మీద డబుల్ స్టిచ్ వేసుకోవాలి. రెండు వైపులా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకునేసేయాలి. ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా అయితే రెడీ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూసేయండి. బ్యాక్ పార్ట్ను కూడా అదేవిధంగా రైట్ సైడ్ వైపు పెట్టుకొని మెయిన్ క్లాత్కి లైనింగ్ని దానిపైన పెట్టుకుని ఒక పాదం ఇంచ్ గ్యాప్తో నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకునేసేయాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఉన్న క్లాత్ని కట్ చేసి రౌండ్ తిరిగిన చోట్లంతా కూడా కట్స్ పెట్టుకునేసి లైనింగ్ని కింది వైపు టర్న్ చేసి టాప్లో ఒక కుట్టు అయితే వేసుకునేసేయాలి. చాలా ఈజీగా అయితే మనము ఫ్రాక్స్ని రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని ఇంత ముందుగా ఏ విధంగా అయితే లైనింగ్ మీద స్టిచ్చింగ్ చేసుకున్నామో అదేవిధంగా లైనింగ్ మీద స్టిచ్చింగ్ చేసుకునేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకునేసేయాలి. ఇటు సైడ్ కూడా డాట్స్ లెంత్ 6 ఇంచెస్ పొడవు ఉండే విధంగా స్టిచ్చింగ్ చేసుకునేసేయాలి. ఒక పాదం ఇంచ్ గ్యాప్తో రెండు వైపులా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకునేసామంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అవుతుంది. ఈ బ్యాక్ పార్ట్కి మిడిల్లో కట్ చేయాలన్నాను కదా, అదైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్లో లైన్ ఉంది కదా, అక్కడ ఈ విధంగా కట్ చేసుకునేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకవైపు హుక్స్ పట్టి కాజా పట్టి రెడీ చేసుకోవాలి. ఇక్కడ 2 పీసెస్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇది 2.5 ఇంచెస్, ఇది 3.5 ఇంచెస్ ఉండే విధంగా విడ్త్ తీసుకున్నాను. పొడవు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా దానికంటే కూడా తీసుకొని ఇక్కడ హుక్స్ పట్టికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని 2.5 ఇంచెస్ విడ్త్ అన్నాను కదా, ఆ క్లాత్ని అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇటు సైడ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది వచ్చి హుక్స్ కోసము. మళ్ళీ ఈ విధంగా పైన ఒక కుట్టు వేసుకునేసి క్లాత్ని ఈ విధంగా తిప్పుకొని ఇటు సైడ్ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. హుక్స్ పట్టి రెడీ అయింది. ఇప్పుడు కాజా పట్టి కోసము లైనింగ్ వైపు తిప్పుకోవాలి. దీనికి మెయిన్ క్లాత్ అనేది లైనింగ్ వైపు తిప్పుకునేసి లైనింగ్ పైన ఈ విధంగా పెట్టుకునేసి ఒక పాదం ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసి టాప్లో ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇటు సైడ్ తిప్పుకొని మిడిల్లోకి ఈ విధంగా ఒకసారి ఫోల్డింగ్ చేసి మనం స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్కి ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకొని అదే కుట్టు మీద మళ్ళీ కుట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ మిడిల్లో ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇటు సైడు కాజాలు పెట్టుకుంటాం కాబట్టి
సో హుక్స్ పట్టి కాజా పట్టి రెడీ అయిపోయింది. దీన్ని ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టుకొని కింది భాగం నుంచి ఒక 2 ఇంచెస్కి పైకి ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకొని పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇటు సైడ్కి తిప్పుకొని మళ్ళీ ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ఈ రెండు జాయింట్ అయిపోతుంది. ఆ మిడిల్లో హుక్స్ కాజాలు పెట్టుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ రెడీ చేసుకోవడం కోసము క్లాత్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను కదా. ఒక పార్ట్ అయితే తీసుకునేసి పై వైపు నేను ఎల్లో కలర్ క్లాత్తో బాడీ పార్ట్ పెట్టాను కదా, దాన్ని బార్డర్ లాగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. దాన్ని నేను 5 ఇంచెస్ వెడల్పు ఉండే విధంగా తీసుకొని ఈ క్లాత్కి సరిపోయేంత పొడవు అయితే తీసుకున్నాను. దాన్ని ఇక్కడ నేను చూపించిన విధంగా ఫస్ట్ పైన పెట్టుకుని దాన్ని కింది వైపుకు మళ్ళీ టర్న్ చేసి ఇక్కడ నేను చూపించిన విధంగా కింది వైపుకు ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. మీరు ఒకసారి గమనిస్తే అర్థమవుతుంది నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నానని. మీరు ఒకవేళ ఇలా బార్డర్ పెట్టుకోవాలి అంటే ఇలా కట్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసి పై వైపు కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. దారాలు పోగులు అనేవి బయటకు కనిపించకుండా ఒక 1/2 ఇంచ్ క్లాత్కి లోపలికి ఇక్కడ నేను చూపించిన విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఎంత పొడవు ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను 25 ఇంచెస్ అన్నాను కదా, ఇక్కడ 25 ఇంచెస్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని రిమైనింగ్ క్లాత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 4.5 ఇంచెస్ ఉంది. 1/2 ఇంచ్ వదిలేసి 4 ఇంచెస్గా ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. అది ఫ్రిల్స్లోకి 1/2 ఇంచ్ ఖర్చులకి వెళ్ళిపోతుంది. ఈ 4 ఇంచెస్ ఈ బార్డర్ దగ్గర నుంచి నేను ఎక్కడ మార్కింగ్ చేస్తున్నానో చూస్తున్నారు కదా, ఆ విధంగా కింద నుంచి అక్కడక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నామంటే మనం ఫోల్డింగ్ చేసుకోవడానికి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడు ఈ బార్డర్ని ఈ లైన్ మీద ఇక్కడ నేను చూపించిన విధంగా ప్లేస్ చేసుకుంటూ మళ్ళీ అదే బార్డర్ పైన ఎల్లో క్లాత్ మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అదే లైన్ మీద పెట్టుకుంటూ చివరి వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ఎక్స్ట్రా క్లాత్ మనం పెట్టినట్టు కూడా తెలియదు, పై వైపు కనిపించకుండా ఉంటుంది. మాకైతే చిన్నప్పుడు పై వైపు పెట్టేవాళ్ళు ఎక్స్ట్రా క్లాత్ పై వైపు పెట్టి ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసేవాళ్ళు, అది కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, కింది వైపు ఈ విధంగా ఉంటుంది ఎక్స్ట్రా క్లాత్. ఇదే విధంగా ఇంకో క్లాత్ ఉంది కదా, దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను రెడీ చేసుకునేసాను. ఈ రెండు క్లాత్ని ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టుకునేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ ఉందని. ఒకటైతే ఎక్కువగా ఉంది కాబట్టి కింది వైపు పెట్టుకొని ఈక్వల్గా అయితే కట్ చేసేసాను. ఇప్పుడు ఈ పై పార్ట్ ఒకటి తీసుకొని నడుము దగ్గర ఎంత వెడల్పు ఉందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ 16.5 ఇంచెస్ ఉంది ఈ క్లాత్ యొక్క వెడల్పు అనేది. ఇప్పుడు బాటమ్ పార్ట్ని తీసుకొని ఒక 2 ఇంచెస్కి ఎక్స్ట్రా క్లాత్ కోసం వదిలేసి అక్కడ నుంచి అయితే ఫ్రిల్స్ని స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఫ్రిల్స్ నేను ఒక 1 ఇంచ్తో అయితే పెడుతున్నాను. ఇక్కడ ఎలాంటి ఫార్ములాస్ లేకుండా ఒక 1 ఇంచ్ క్లాత్ లోపలికి తోసుకుంటూ ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ క్లాత్కి రైట్ సైడ్ వైపు పెడుతున్నాను ఫ్రిల్స్. నేను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చివరిలో అయితే చెక్ చేసుకుంటాను. 1 ఇంచ్ క్లాత్కి అయితే లోపలికి పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసినాను. ఇక్కడ నేను ఏ విధంగా పెడుతున్నానో ఒకసారి చూసారంటే అర్థమవుతుంది. స్టార్టింగ్లో ఒక 1 ఇంచ్ క్లాత్కి అయితే లోపల వైపు పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఒక సగం వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని ఎక్కువ క్లాత్ ఉన్నట్లయితే ఒక 1.5 ఇంచ్ క్లాత్ అనేది లోపలికి పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీడియోని ఇక్కడ ఫాస్ట్గా చూపించేస్తున్నాను, లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. చివరిలో మాత్రం 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అక్కడ వరకు ఫ్రిల్ పెట్టి ఆపేసేయాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను టేప్తో కాకుండా ఇక్కడ ఈ బాడీ పార్ట్ని తీసుకొని ఒకసారి చెక్ చేస్తున్నాను. ఈ విధంగా చెక్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోయింది. ఈ ఫ్రిల్స్ పెట్టింది మనము కరెక్ట్గా సరిపోయింది, చూసారు కదా. ఈ విధంగా చెక్ చేసుకొని ఇప్పుడు ఈ పై పార్ట్ని రైట్ సైడ్ వైపుని ఈ విధంగా పెట్టుకునేసి ఫ్రిల్స్ని రైట్ సైడ్ ఉండేదాన్ని కింద వైపు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. మళ్ళీ అదే కుట్టు మీద ఇంకొక స్టిచ్ అయితే వేసుకునేసేయండి, గట్టిగా ఉంటుంది, లైఫ్ వస్తుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ని అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసాను. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టి స్టిచ్చింగ్ చేశానో అదే విధంగా ఇంకొక పార్ట్ను కూడా రెడీ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రెడీ చేసేసాను, ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేసాను. ఇప్పుడు కింది వైపు లైనింగ్ని జాయిన్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ 2 పార్ట్స్గా డివైడ్ చేశాను కదా, ఒక పార్ట్ని అయితే ఈ విధంగా కింది వైపు ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని నేను ఏ విధంగా పెట్టానో ఫోల్డింగ్ చేశానో చూడండి. దానిపైన ఈ లైనింగ్ని ప్లేస్ చేసుకునేసి ఇక్కడ నుంచి ఫ్రిల్స్ చిన్న చిన్నగా పెట్టుకుంటూ ఈ క్లాత్కి అంతా కూడా సరిపోయే విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కుట్టు మీద ఇంకొక కుట్టు అయితే వేసుకునేసేయండి.
ఇప్పుడు ఈ విధంగా తిప్పామంటే లోపల వైపు ఖర్చులు కనిపించకుండా ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది. ఇంకొక పార్ట్ మీద లైనింగ్ ఏ విధంగా పెట్టుకోవాలో ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్‌ని ఈ క్లాత్ మీద పెట్టుకొని ఆ తర్వాత ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసము ఇక్కడ పెట్టి చూపించాను. నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ చేసేసాను. క్లాత్‌ని ఈ విధంగా తిప్పుకునేసేసి ఆల్రెడీ ఇంకొక పార్ట్ ఉంది కదా! ఆ పార్ట్‌ని ఈ విధంగా ఒక దాని మీద రైట్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకొని షోల్డర్స్‌ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత నెక్‌కైతే నేను పైపింగ్ వేశాను. పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో ఆల్రెడీ వీడియోస్ అయితే పెట్టాను. థ్రెడ్ యూజ్ చేయకుండా ఎలా వేసుకోవాలి, థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలనేది అయితే పెట్టాను. ఒకసారి చెక్ చేసి చూడండి. ఇక్కడ రిమైనింగ్ క్లాత్‌లో అయితే స్లీవ్స్‌ని డిజైన్ చేస్తున్నాను. ఫ్రిల్స్ పెట్టి అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జ్ నుంచి క్లాత్‌ని ఈ విధంగా అయితే కట్ చేసేసాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో నుంచి ఒక క్లాత్‌ని అయితే తీసుకొనేసి రాంగ్ సైడ్ వైపు ఒక ఫోల్డ్ అయితే ఫోల్డ్ చేసుకొనేసి ఎడ్జ్‌లో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ థ్రెడ్స్ వచ్చే పని అయితే డబుల్ ఫోల్డ్ చేయాలి. థ్రెడ్స్ రావడం లేదు కాబట్టి ఒక ఫోల్డ్ అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కుట్టు 5లో పెట్టుకోవాలి. 5లో పెట్టుకునేసి ఇక్కడి నుంచి ఈ ఎడ్జ్‌లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక థ్రెడ్‌ని అయితే పట్టుకొని లాగామంటే చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది వస్తుంది. గట్టిగా లాగామంటే థ్రెడ్ తెగిపోతుంది. కొద్దిగా చిన్నగా లాగుతూ ఫ్రిల్స్‌ని రెడీ చేసుకోవాలి. ఒక్క థ్రెడ్‌ని పట్టుకొని కొద్దిగా లాక్కుంటూ ఇలా ఫ్రిల్స్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఫ్రాక్‌ని తీసుకొనేసి ఈ ఎడ్జ్‌లో పెట్టుకుంటూ ఫ్రిల్స్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఉన్నట్లయితే క్లాత్ అనేది ఫ్రిల్స్ థ్రెడ్‌ని కొద్దిగా లాక్కుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. సరిపోకపోతే క్లాత్‌ని కొద్దిగా లూజ్ చేసుకోవాలి ఫ్రిల్స్ అనేది. అలా అడ్జస్ట్ చేసుకుంటూ 1/2 ఇంచ్ గ్యాప్‌తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. మళ్ళీ అదే కుట్టు మీద డబుల్ స్టిచ్ వేసుకునేసేయాలి. ఈ ఖర్చుల దగ్గర ఓవర్‌లాక్ మిషన్ ఉన్నట్లయితే ఓవర్‌లాక్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి దీన్ని కింది వైపుకు ఇక్కడ చూపించిన విధంగా అయితే తిప్పుకునేసి ఈ యెల్లో కలర్ క్లాత్ ఉంది కదా! దాని మీద కుట్టు పడే విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఈ స్లీవ్స్ షార్ట్‌గా ఉంది. అదేవిధంగా ఫ్రిల్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఖర్చులనేవి కనిపించే అవకాశం ఉంది. అందుకని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఈ స్లీవ్‌ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేశానో అదే విధంగా ఇంకొక వైపు స్లీవ్‌ని కూడా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్‌ని రాంగ్ సైడ్ వైపుకి తిప్పుకునేసి ఎక్స్ట్రా క్లాత్ కోసము 2 ఇంచెస్ వదిలాను కదా! ఆ 2 ఇంచెస్ వదిలి అక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటూ నడుము భాగం వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. అక్కడి నుంచి సైడ్‌గా ఈ 4 క్లాత్స్‌ని కిందన పట్టుకునేసి ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. ఇక్కడ వరకు అయితే స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు పాదాన్ని పైకి లేపి క్లాత్‌ని ఈ విధంగా తిప్పుకొని అక్కడ రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకున్న తర్వాత ఒక పాదం ఇంచు గ్యాప్‌తో మళ్ళీ రివర్స్‌లో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇదే విధంగా మనకు సైడ్‌లో ఎన్ని స్టిచెస్ కావాలో అన్ని స్టిచెస్ అయితే వేసుకోవచ్చు. మళ్ళీ అదే విధంగా రివర్స్ తిప్పుకొని ఇటు సైడ్‌కి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నేను 4 స్టిచెస్ అయితే వేశాను. ఇప్పుడు బాటమ్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకోవడం కోసము మెయిన్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి. లైనింగ్‌ని రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే స్టిచ్ చేసాం కదా! ఆ కుట్టు దగ్గర నుంచి పాదాన్ని ఈ విధంగా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌తో స్టిచ్చింగ్ చేసుకోవాలి కింది వరకు. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్‌ని లోపల వైపు పెట్టేసి లైనింగ్ రెండిటిని ఈ విధంగా పట్టుకొని ఇక్కడ వరకు స్టిచ్ చేసాం కదా! అక్కడి నుంచి కిందికి 1 ఇంచ్ నుంచి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్కడ వరకు అయితే ఆపామో అక్కడి నుంచి కాకుండా 1 ఇంచ్ కింద నుంచి అయితే లైనింగ్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకునేసామంటే ఇంకొక వైపు కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఒకవేళ అటు సైడ్ అర్థం కాకపోతే ఇటు సైడ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నానో ఒకసారి గమనించండి. ఈ ఫ్రాక్ అయితే మా పాప కోసం అయితే స్టిచ్చింగ్ చేశాను. కరెక్ట్‌గా సరిపోయింది తనకు. కాకపోతే కొద్దిగా లూజ్ వచ్చింది. చిన్న పిల్లలకి లూజ్ ఉంటేనే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు కాబట్టి అలానే వదిలేసాను నేను. ఈ ఫ్రాక్ కటింగ్ వచ్చి బాడీ మెజర్‌మెంట్స్ అయితే తీసుకోలేదు నేను. ఓల్డ్ ఫ్రాక్ ఉంటుంది కదా! ఆ ఫ్రాక్ మెజర్‌మెంట్స్‌ని అయితే నోట్ చేసుకొని ఆ తర్వాత అయితే మెజర్‌మెంట్స్‌ని మీకు ఇక్కడ చూపిస్తూ కటింగ్ చేశాను. ఫ్రాక్ నుంచి మెజర్‌మెంట్స్‌ని ఏ విధంగా తీసుకోవాలి అనేది కావాలి అంటే కమెంట్ చేయండి. ఆ వీడియో కూడా అప్‌లోడ్ చేస్తాను. అలానే మన ఛానల్‌లో బ్లౌజ్ కటింగు, డ్రెస్ కటింగు, స్టిచ్చింగ్ వీడియోసు, పైపింగు, థ్రెడ్ పైపింగ్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్‌ని విజిట్ చేసి చూడండి.
చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే చెప్పాను. అలానే బ్లౌజ్ నెక్ డిజైన్స్, స్లీవ్ డిజైన్స్, ఇంకా బోట్ నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలనే కటింగ్ కూడా పెట్టాను. ఒకసారి అయితే చెక్ చేసి చూడండి. సైడ్ జాయింట్స్ కూడా అయిపోయింది. ఫైనల్గా ఈ ఫ్రాక్ ఎలా ఉందో చూసేయండి. ఈ ఫ్రాకు ఫైనల్గా ఈ విధంగా అయితే రెడీ అయింది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంత కష్టపడి ఈ వీడియో చేసినందుకు ఒక లైక్ ఇచ్చారంటే నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.